తెలుసా, ఎంత గొప్పదో తెలుసా? ఆ కాలము దేవుని సన్నిధిలో. మరి దేవుని సన్నిధిలో ఎవరుంటారు, ఎలాంటి వారు ఉంటారు? ఎలాంటి వారు ఉంటారు? యేసు ప్రభుని నమ్ముకుంటే ఉంటామా? చర్చికి వెళ్తే ఉంటామా? లేకుంటే మనం అనుకున్నట్టు ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యాలన్నీ చేస్తే ఉంటామా? యేసు ప్రభు అలా కోరుకున్నాడా? ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరు ఏం చేయాలి? అందుకనే యేసు ప్రభు ఈ మరణమును ఎందుకు జయించి, నువ్వు కూడా మరణమును జయించాలి. యేసు ప్రభు మరణమును ఎట్లా జయించాడు, ఏ విధంగా జయించాడు చూడండి. ఆయనలో ఏ కల్మషము లేదు, ఏ పాపము లేదు, ఏ శాపము లేదు. మనము చేసిన చేతుల పాపము ఆయన చేతిలో మేకులు వేసుకున్నాం. మనం చేసిన కాళ్ళ పాపము ఆయన ఒక్క మేలును కాళ్ళలో తీర్చుకున్నాం. మనం చేసిన ఈ శరీరంలో అంటే మనస్సు అనే తలంపులో నుంచి వచ్చినటువంటి ఆ పాపాలను మనం ఏం చేసుకున్నాం? ముఖమును దండించాం. ఈ నోరుతో, ఈ ముఖముతో చూసిన పాపాన్ని ఇది ఒక కల్మషమైన మనుషులందరి ముఖం మీద తీర్చుకున్నాం. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి ఆలోచనని ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు త్రిశూలముతో పొడిచారు. ఎందుకు? ఇవన్నీ ఎవరి కొరకు చేశాడు? మన కొరకు చేసిన దేవుని సన్నిధిలో. ఇప్పుడు మన తల్లిగారు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో జీవించిందో మనందరికీ తెలుసు. ఆమె ఒకప్పుడు తాగేది, ఒకప్పుడు ఎలా ఉండేదో నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. అల్లుళ్ళకి తెలుసు, మన వాళ్ళకి తెలుసు, కొడుకులకు తెలుసు, ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నమ్ముకున్న తర్వాత ఆమె ఎలా ఉన్నదో అన్నది కూడా మీకు తెలుసు. అలాంటి జీవితం మనకుందా? మరి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఎందుకు? నువ్వు అలా జీవించనప్పుడు, నువ్వు అలా బ్రతకనప్పుడు యేసు ప్రభు, ఇందాక స్టాండ్ కోసం వెళ్ళాను, భలే మార్చేశారు అయ్యారు, వాడనంతా మార్చి. యేసు అనే పేరే కనిపిస్తుంది కానీ మారిన హృదయాలు ఎక్కడ కనిపించట్లేదు. ఆమె చెప్పిన మాట నిజమవ్వాలంటే నువ్వు దాని అనుసారంగా నడుచుకోవాలి, జీవించాలి. ఈరోజు మనకు గుర్తు, ఇది మనకేంటండి గుర్తు? నాకు ఈ స్థలం ఉందనేది గుర్తు. ఒక్క మాట ప్రసంగి గ్రంథంలో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము నేను చదువుతా వినండి. 5వ అంత జ్ఞానవంతుడు ఒక మాట